వీరనగుట్ట సార్ మాది. మా ఇంటి ముందు అక్రమ కట్టడం కట్టారు. మాకు దారి లేదు. మా ఇల్లు మొత్తం కూలిపోయే స్థితిలో ఉంది. మా ఎన్ఎస్ఎఫ్ కోటరు. ఈ విషయాన్ని కలెక్టర్ గారు కూడా చెప్పాము. కలెక్టర్ గారు కూడా డిపిఓ చెప్పాడు. అదన్న స్టెటోస్కోప్ ఉందని చెప్పి రియాల్ అయిపోతే రేపు అయిపోతారని చాలా రోజులు సత్తాస్తున్నారు. వర్షాకాలం వస్తున్నాయి. ఇప్పుడు మేము ఎక్కడ కిరాయికున్నానో మాకు అర్థమవుతలేదు. తిరిగి పక్కన ఏదో కోటర్లో కిరాయికున్నాము. మాకు ఆడపిల్లలు ఉన్నారు. బాగా ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నది. మా ఇంటికి దర్వాజా అడ్డమే కట్టేశారు సార్. ఇవాళ రేపాని కావాలని మేము చాలా ఇబ్బంది పెడతారు. ఎవరు గడ్డమీది స్వామి సార్. గడ్డమీది స్వామి ఇబ్బంది పెట్టేది. కలెక్టర్ గారు కూడా చూశారు. కలెక్టర్ గారు చూసిన తర్వాత పంచాయత్ సెక్రటరీకి అడిగారు. అది ఏంటంటే అక్రమ కట్టడమనే చెప్పిండు. తొలగిస్తే కలెక్టర్ కూడా హామీ ఇచ్చారు. ఒక నెల రూపాయలు నెల అయింది, 2 నెలలు అయింది, 3 నెలలు అయింది, 8 నెలలకు వస్తుంది. ఇంతవరకు కూడా కలేదు సార్. మాకు చాలా బాధాకరమైన. ఇంతకు కలెక్టర్ని కలిసారా? కలిసారు సార్. పలుమార్లు కలెక్టర్ గారిని కలుస్తున్నాం సార్. కలెక్టర్ గారు ఆదేశాలు ఇస్తున్నాం తీసేయమని చెప్పి. మరి గ్రామ పంచాయతీలు మేము కూడా తీసేసే సిద్ధంగా ఉన్నాం. కానీ వాడు స్టెటోస్కోప్ తీసుకొచ్చాడు. అది తీసేస్తే అయిపోతుంది వాళ్ళు కూడా అంటున్నారు. కానీ ఆర్డర్స్ డిపిఓ కాదు ఇష్యూ చేస్తలేదు సార్. డిపిఓ గారు ఆర్డర్స్ ఇష్యూ చేస్తలేదు సార్. దాని మీద స్టెటోస్కోప్ కూడా కలెక్టర్ మీద ఇచ్చారు సార్. సత్యనారాయణపురం గ్రామంలో రామాలయం దగ్గరలో సిఎస్ఐ మెదక్ గారి ద్వారా చర్చి నిర్మాణం జరిగింది. ఆ చర్చిలో ఫ్రీగా ఒక హిందూ ఇచ్చిన స్థలంలో క్రిస్టియన్ మసీద్ చర్చి ఏర్పాటు చేసుకుని ఆ సమాచారం వారి ప్రసారాలు ఎప్పటి నుంచో చేస్తూ ఉన్నారు. ఆ చుట్టుపక్కల ఎవరు కూడా క్రిస్టియన్స్ లేరు. అందరూ కూడా హిందువుల మధ్యలోనే అది ఎంతో డిస్టర్బెన్స్ అవుతూ ఉంది. అయినా కూడా అందరూ సమానమైన ఉద్దేశంతో నడిచిపోతుంది ఇప్పుడు దాకా. ఈ మధ్యకాలంలో ఒక 2 సంవత్సరాల లోపల ఒక 50 అడుగుల స్తూపం ఎటువంటి పంచాయతీ పర్మిషన్ కానీ ఎటువంటి ఎవరి చేత చెప్పి కానీ అది చేయకుండానే వాళ్ళు సొంతంగా నిర్మాణం చేసుకున్నారు. దాని గురించి హైకోర్టుకి వెళ్తే కూడా దాని పనులు ఆఫ్ చేయమని హైకోర్టు ద్వారా ఆర్డర్ తీసుకొచ్చాము. కానీ దాన్ని బేఖాతరు చేసి మళ్ళీ వాళ్ళు ఆ షెడ్ని ఇంకా పెద్దగా నిర్మాణం చేసి ఆ స్తూపం కూడా గంట పెట్టాలనే సంకల్పంతో ఉన్నారు. దానికోసం హిందూ బంధువులందరూ స్పందించి దీన్ని ఎదుర్కోవాల్సిందిగా కోరుతున్నారు. వర్ణి మండల కేంద్రంలో శ్రీ రామాలయం టెంపుల్ వెనకాల సిఎస్ఐ చర్చ్ అక్రమంగా నిర్మించారు. ఆ ప్లేసు సత్యనారాయణ అనే ఒక వ్యక్తిది. తను దానం చేశాడు గుడికి, బడికి. ఇక్కడ ఈ ప్లేస్ కూడా బడి కోసమో గుడి కోసమో ఉపయోగిస్తారనుకుంటే వీళ్ళు అక్రమంగా చర్చి నిర్మాణం చేశారు. మళ్ళీ ఇప్పుడు దాంట్లోనే ఒక 5 అంతస్తులు గంట స్తంభం నిర్మించారు. దానికి ఎలాంటి పిల్లర్లు లేవు. అది ఎప్పుడు పడిపోతుందో తెలియదు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా అందరు హిందువులే. భయభ్రాంతులకు గురవుతున్నారు అది ఎప్పుడు కూలుతుందో అని చెప్పేసి. అక్కడ కూడా ఉన్న ఎస్సీలు కన్వర్ట్ అయిన వాళ్ళని బీసీలని ఓసీలుగా సర్టిఫికేట్ మార్చాలి కంపల్సరీ. మేము ఎక్కడ ఎవరికి చెప్పినా కూడా స్పందిస్తలేరు. అధికారులు కూడా కొంచెం నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఈ ధోరణి కూడా మంచిది కాదు. కాబట్టి తక్షణం ఆ అక్రమ చర్చ్ నిర్మాణం తొలగించేసేయాలి. గంట స్తంభం తొలగించేసేయాలి. అక్కడ ఏది ఉందో యథావిధిగా దాని విధంగా నడవాలి. అందరికీ చేసి పేరు భాగ్య. నాది రెంజల్ మండలం దూపల్లి గ్రామం. నేను జానకంపేట గుట్ట మీద జత్ర అయింది 13 తారీఖు. ఆ నరసింహస్వామి జాతరకు నేను నా బాబుని తీసుకొని వెళ్ళాను. వెళ్తే అన్ని జత్ర వేసుకున్నా కిందికి దిగొచ్చే టైంలో నా పర్సు పోయింది.
అందులో నా ఆధార్ కార్డు, నా ఇల్లు తాళము, 300 రూపాయలు ఉండే. అయితే ఇంటికి వచ్చేటప్పుడు ఇక నా బాబు అక్కడ ఏమన్నాడంటే నాకు బెల్ట్ కొని అని అడిగిండు. అడిగితే ఇక బెల్ట్ బేరం చేసిన తర్వాత నేను జాగ్రత్తగా చూసుకునేసరికి అంటే పర్సు లేదు. పర్సు లేకపోతే ఇక నేనేం చేసిన, లేడీస్ పోలీసు దగ్గరికి పోయినా, అమ్మ నా పర్సు పోయింది ఇట్లా మైక్లో ఓడిపోయింది, కొంచెం ఎవరికన్నా దొరికితే డబ్బులు అయితే ఎవరు ఇయ్యరు, కానీ నా ఇల్లు తాళము నా ఆధార్ కార్డు అన్నా కానీ ఇస్తారు అని ఆశతోనే అడిగితే సిఐ విజయ్ బాబు వచ్చి వెనక మొత్తం లాటరీతో కొడితే బాగా కొట్టిండు. నేను భరించలేనంత దెబ్బలు కొట్టిండు. కానీ నాకు చిన్న బాబు ఉన్నాడు కాబట్టి ఎట్లాగో నేను ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఎట్లా చేయాలనేసి నా బాబుని పట్టుకొని నేను బాగా దుఃఖం ఏడ్చిన. అది ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చింది? ఏడ్చిన నేను ఏడ్చి ఆయన మళ్ళీ ఇక మా ఊరు మనిషి కూడా వస్తే అక్కడ కలెక్టర్ ఆఫీస్ గారికి వచ్చి నేను కలెక్టర్ గారికి నేను కంప్లైంట్ ఇచ్చిన, చర్య తీసుకోమని నేను నా ఉదయపూర్వకంగా చెప్తున్నా. ఏమన్నాడు? ఇక నాకు న్యాయం చేయండి అని చెప్తున్నా. కలెక్టర్ గారు ఏమన్నారు? కలెక్టర్ గారికి నమస్తే, నాకు న్యాయం ఏమన్నారు కలెక్టర్? నాకు ఇట్లా కొట్టిన విషయము చెప్పి ఇచ్చినాం. పోయి అబ్బయ్య ఇడపల్లి మండలం అమ్మంబాయి గ్రామం దూపలిసి ఇచ్చిన మా సిస్టర్ అయిన పోయి భాగ్యపై జాన్కంపేటలో 13వ తారీఖు రోజున టెంపుల్ దగ్గర జాతర జరగడంతో జాతర ముగించుకొని మరి తిరుగు ప్రయాణంలో 300 రూపాయలు అందులో కాంకేవులు ఉండడం వల్ల అక్కడక్కడ నింపుతూ ఎక్కడెక్కడ తిను బండారాలు ఉన్నది, ఇక్కడ ఆ పిల్లాడికి ఆట వస్తువులు ఉన్నది, అన్నీ కొన్నాక పర్సు గురించి నింపుతూ ఎక్కడెక్కడ పడిపోయిందో నింపుతూ చేస్తూ ఉండగా ఆ సమయంలో అక్కడి నుంచి బందోబస్తులో ఉన్న సిఐ రూరల్ సిఐ బందోబస్తులో ఉన్నటువంటి వ్యక్తి వచ్చి దారుణంగా ఆడపిల్లను చూడకుండా అతి దారుణంగా కొట్టి హింసించి బూతు మాటలతో కోటరు తాగొచ్చిన బీరు తాగొచ్చిన బూతు మాటలతో తిడుతూ ఆయనను ఇప్పటిదాకా మేము ఇక్కడ ఎడపల్లి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. వాళ్ళు తీసుకోకపోవడంతో మా పై అధికారితో మేము తీసుకోలేమని చెప్పేసి అక్కడ ఎస్ఐ గారు చెప్పారు ఎడపల్లి. అలానే ఏసీపీ వారిలో మన బోధన్ ఏసీపీ వారి దగ్గరికి వెళ్ళాం, అక్కడ పిటిషన్ ఇచ్చారు, రిసల్ట్ ఇచ్చారు, ప్రతి ఒక్క రిసల్ట్ ఇచ్చారు. తర్వాత ఇక్కడ నిజామాబాద్ సిపి ఆఫీస్కి వచ్చాము, సిపి ఆఫీస్లో కూడా రిసల్ట్ ఇచ్చారు, ఇక్కడ కూడా రిసల్ట్ ఇచ్చారు. మళ్ళా ఇన్వాల్వ్లో సిపి ఆఫీస్లో రిసల్ట్ ఇచ్చారు. ఈ రిసల్ట్ ఇచ్చారు అని కానీ మరి ఇప్పటివరకు ఆయన మీద ఎటువంటి చర్య నడుస్తలేదా మాకు పూర్తి ఎంక్వైరీగా మాకు తెలియస్తలేదు. మరి ఎంక్వైరీ పరంగా తెలవాలని చెప్పేసి మరి ఆయన సస్పెండ్ చేయాలని చెప్పి ఈరోజు ఈ నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఆఫీస్ గారికి వచ్చి డైరెక్ట్ కలెక్టర్ గారు కలిసి మా ఉద్దేశపూర్వకంగా ఇన్ని బాధలు సార్ మేము ఇన్ని ఇక్కడ పిటిషన్లు ఇచ్చినాము, ఎవరు పట్టించుకుంటారు, మీరైనా పట్టించుకోర్రి అని వచ్చి సార్ గారికి కోరుకున్నాము. సార్ గారు పిటిషన్ మేరకు ఫిర్యాదు మేరకు మేము కండిషన్ తీసుకుంటాం బాబు, ఎంక్వైరీ నడిపిస్తాం, ఖచ్చితంగా ఆయన కేసు చేస్తామని చెప్పడం జరిగింది. నిజామాబాద్ కాలనీలో దాదాపు 500 కుటుంబాలు ఉంటాయి. రాజకీయ నేతలు కానీ అందరు కానీ మా ఓట్లు వినియోగించుకుంటున్నారు, ఓట్లు వేసినప్పుడే వస్తున్నారు, కానీ ఇంతవరకు మా ప్రాబ్లమ్స్ ఎవరు కానీ సాల్వ్ చేస్తలేరు. ఇక్కడ సంపులో ఉన్న మోటార్సు స్టార్టర్సు అవన్నీ 20 ఏళ్ళ క్రితం వేసినారు బాబీ, ఇప్పటి వరకు అన్నీ చెడిపోతూనే ఉన్నాయి. ఎవరు కానీ మా ప్రాబ్లమ్స్ పట్టించుకోవడం లేదు. 2011లో అప్పుడు వరప్రసాద్ కలెక్టర్ గారు ఉన్నప్పుడు ఈ యొక్క రాజీవ్ గురుకల్ప అపార్ట్మెంట్స్ని
మున్సిపాలిటీకి హ్యాండ్ ఓవర్ చేసినారు. అప్పటి నుండి మున్సిపాలిటీ వారు మెయింటైన్ చేయాల్సిందిగా కోరినారు. కానీ మున్సిపాలిటీ వారు అప్పటికప్పుడు అరకొరిగా తెచ్చిపెట్టి ఇంతవరకు ఆ బోర్లను రిపేరు అంత మట్టుకే చేసినారు. కావున అది అప్పటి మట్టుకే నడిచి ఖరాబ్ అవుతున్నది. ఇప్పుడు అవిట్లా సర్వీస్ అవ్వడం మీకేం కావాలో అది చెప్పి సర్వీస్ నువ్వు ఆగమ్మా. ఇప్పుడు 2 నెలల నుండి అక్కడ వాటర్ లేవు, చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అలాగనే శివరాత్రి, రంజాన్ ఫెస్టివల్స్ వచ్చినాయి. అప్పుడు కూడా మేము బాధపడ్డాము. ఇప్పుడు తాగడానికి, బట్టలు ఉతుకోవడానికి అన్ని విధాలుగా అక్కడ వాటర్ సౌకర్యం లేదు. కావున ఈ బోర్లు, ఈ స్టార్టర్లు అన్నీ మంచిగా చేసి మా దాహార్తిని తీర్చగలరని మున్సిపల్ కమిషనర్ గారికి, కలెక్టర్ గారికి కోరుచున్నాం. కావున ఇక్కడ ఉన్న చెడిపోయిన స్టార్టర్లు కానీ, మోటార్లు కానీ బాగు చేసి మా దాహార్తిని తీర్చగలరని ఇక్కడ ఉన్న 500 కుటుంబాల ప్రజలు కోరుకుంటున్నారు. లేని పక్షంలో మేము అందరం పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడ ధర్నా నిర్వహిస్తామని మేము విన్నవించుకుంటున్నాం అని తెలియజేస్తున్నాం.